స్టాటిక్ జీకేలో ఫోకస్ చేయడం జరిగింది. జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది. ఓకే, మ్యాథమెటిక్స్లో మొత్తం 30 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈజీ టు మోడరేట్ లెవెల్లో 7 to 8 క్వశ్చన్స్ మొత్తం కూడా నెంబర్ సిస్టమ్స్ మీద ఇచ్చారు. నెక్స్ట్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్ అనేవి ఈజీ నుంచి డిఫికల్టీ వరకు ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ దేని మీద ఫోకస్ చేశారంటే సిరీస్ మీద ఫోకస్ చేశారు. మిక్స్ ఆఫ్ నెంబర్స్, లెటర్స్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్సెస్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారు. ఓకే, నెక్స్ట్ అవాయిడ్ టైం ట్రాప్ క్వశ్చన్స్, అంటే ఈ లెంతీ క్వశ్చన్స్ని ఎవరు కూడా దాన్ని ముట్టకండి, మీకు టైం వేస్టింగ్ ప్రాసెస్ అవుతుంది. హాల్ టికెట్, 2 పాస్పోర్ట్లు, ఐడి విత్ ఏ రీసెంట్ ఫోటో ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి. క్వశ్చన్స్ ఆర్ నాట్ గ్రూప్డ్ బై సబ్జెక్ట్. సో మొత్తం కూడా మిక్స్డ్ క్వశ్చన్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది, అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మిక్స్డ్ చేసి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తము ఏదైతే లెంతీ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని స్కిప్ చేయండి, ఎందుకంటే అవి మీ టైంని కిల్ చేస్తాయి. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ని, లేటెస్ట్ ఫోటోని క్యారీ చేయండి. 30 to 45 మినిట్సే మీరు ఎగ్జామ్ హాల్ సెంటర్కి వెళ్ళండి. నో ఎక్స్టర్నల్ పెన్స్ అండ్ పేపర్స్ ఆర్ అలౌడ్. జనరల్ అవేర్నెస్లో చూసుకున్నట్లయితే మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే మీదనే ఫోకస్ చేశారు. పాలిటీలో అమెండ్మెంట్స్ మీద అడిగారు. ఎకనామిక్లో చూసుకున్నట్లయితే బడ్జెట్ 2026 సంబంధించిన బడ్జెట్ అండ్ జిఎస్టీకి సంబంధించింది చూడండి. హిస్టరీ మీద ఎక్కువ శాతం ఏన్షియంట్ కింగ్స్ అండ్ మోడర్న్ హిస్టరీలో చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ రచించిన న్యూస్ పేపర్స్, వాటిని ఫోకస్ చేశారు. కంప్యూటర్లో ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, జస్ట్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా వాటిని ఫోకస్ చేశారు. స్పోర్ట్స్ మీద ఛాంపియన్ ట్రోఫీస్ అలాంటివి ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే పర్సంటేజెస్లో 2 to 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో 1 to 3 క్వశ్చన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 to 3 క్వశ్చన్స్. నెంబర్ సిస్టంలో ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది. టైమ్ అండ్ వర్క్ ప్రాసెస్ మీద మొత్తం 5 క్వశ్చన్స్. ప్యూర్ మ్యాథ్స్ కూడా ఎక్కువ శాతం మీరు అర్థమెటిక్ని ఫోకస్ చేయండి, ప్యూర్ మ్యాథ్స్ రాని వాళ్ళు. ప్యూర్ మ్యాథ్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 5 క్వశ్చన్స్ అడిగినట్లు ఉన్నారు. రీజనింగ్ చూసుకున్నట్లయితే అనాలజీ మీద 3 to 4, ఆడ్ వన్ అవుట్లో 2 క్వశ్చన్స్, సిలాయిజమ్స్లో 2 క్వశ్చన్స్. ఇలా మనకు రీజనింగ్లో కూడా చాలా ఈజీగానే అడగడం జరిగింది. ఈజీ టు మోడరేట్. ఓవరాల్గా ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ ఉంది అండ్ మిక్స్డ్ క్వశ్చన్స్ టైప్ ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026కి సంబంధించిన షిఫ్ట్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.